మిల్లెట్ ఇడ్లీ కోసం రుబ్బు వేసుకున్నాను కదండి, అది చాలా బాగా ఫర్మెంట్ అయింది. ఇలా డబల్ అయిందండి పిండి. ఇప్పుడు నేను ఇడ్లీ వేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టుకున్నాక ఇడ్లీ ఉడికాక ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. బ్యాటర్ని ఇడ్లీ పాత్రలో వేసుకున్నానండి. ఇప్పుడు ఇది రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇడ్లీలోకి కొబ్బరి పుట్నాలు చట్నీ చేసుకుంటున్నానండి. దీనికోసం కొబ్బరి హాఫ్ చిప్ప తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. పచ్చిమిర్చి, ఉప్పు, ఒక చిన్న బొట్ట చింతపండు వేసుకున్నాను. ఈ చట్నీలో ఏంటంటే పుట్నాలు కొంచెం తక్కువగా, కొబ్బరి ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఈ విధంగా పుట్నాలు వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టించుకున్నానండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొబ్బరి ఎక్కువగా, పుట్నాలు కొంచెం తక్కువగా చేసుకుంటాను. హోటల్ స్టైల్లో వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇడ్లీ రెడీ అయ్యాయండి. చాలా మృదువుగా వచ్చాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇడ్లీ. చాలా స్పాంజ్లా ఉన్నాయండి ఇడ్లీలు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఈ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.